హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో నిన్న యాక్చువల్గా లైవ్ స్ట్రీమ్ పాసిబిలిటీ ఉంటే చేస్తానని చెప్పాను కదండి. బట్ కానీ నిన్న ఎగ్జామ్ తర్వాత వస్తూ ఉంటే హెవీ రెయిన్ వల్ల ఐ వాజ్ స్ట్రక్ అప్ అనమాట అండి. సో రావడానికి కుదరలేదనమాట అండి. సో ఆన్ టైం. సో అందువల్ల నిన్న వీడియో అసలు చేయడానికి పాసిబిలిటీ లేక నిన్న వీడియో చేయడానికి అవ్వలేదన్నమాట అండి ఫ్రెండ్స్. ఓకే, బట్ ఎనీహౌ సో నిన్న నథింగ్ అండి. మార్కెట్లో కూడా ప్రైస్ యాక్షన్ నిన్న చాలా కొంచెం డల్గా సైడ్ వేస్గానే ఉండడం జరిగింది కదా. బట్ ఈ రోజు అయితే కూడా ఇంచుమించు ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి, మంత్లీ ఎక్స్పైరీ కూడా కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఎవరైతే రైటర్స్ ఉన్నారో, బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డికే గురించి, ప్రీమియం డికే గురించి మ్యాక్సిమం ట్రై చేస్తారు కాబట్టి ఆప్షన్ ప్రీమియమ్స్. సో ఓవరాల్గా విత్ ఇన్ ఒక టైట్ రేంజ్లో మాత్రమే, నేరో రేంజ్లో మాత్రమే ప్రైస్ యాక్షన్ అనేది ఉందన్నమాట అండి. బట్ కానీ టెక్నికల్గా చూస్తే కనుక న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో నిఫ్టీ 26,000 మార్క్ నిన్న క్రాస్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు నిన్న కంటే ఒక 20 పాయింట్లు ఎక్కువ అనమాట అండి. 26,032 రైట్, 26,033. సో న్యూ లైఫ్ టైమ్ హై కింద రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి ఫ్రెండ్స్. సో ఒక వండర్ఫుల్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం కదా. అయితే ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్రకారం మనం టార్గెట్స్ అవి కూడా చూడడం జరిగింది, మనం అనుకోవడం జరిగింది. సో అది ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఆ దిశగా వెళ్ళిపోతుంది అనమాట అండి. సో నిఫ్టీ దట్ ఈస్ 26,400 అనమాట అండి రైట్. సో 26,400 లెవెల్కి సో వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. అండ్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో కొంచెం అన్జూమ్ చేసి చూస్తే కనుక ఒక కన్సాలేషన్ జోను అండ్ పై లెవెల్ దగ్గర క్లోజ్ అవుతుంది అంటే సో రెడీ టు గివ్ అనదర్ బ్రేక్అవుట్ అనమాట అండి. సో ఏదైతే రేంజ్ ఉందో ఫర్దర్ ఆ రేంజ్కి తగ్గట్టుగా సో అంత మూవ్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి రైట్. సో అందువల్ల ఏంటంటే దెర్ ఈజ్ అ లైక్లీహుడ్ అనమాట అండి. ఏదైతే బుల్లిష్ మూమెంటం ఉందో రేపు కూడా కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ ఆస్కారాలు కనబడుతున్నాయి అనమాట అండి. అంటే అన్లెస్ ఏదైనా గ్లోబల్ మార్కెట్స్ నుంచి సర్ప్రైజ్ ఉంటే తప్ప. సో అదర్వైజ్ ఆ ట్రెండ్ అయితే ప్రస్తుతానికి బుల్లిష్గానే ఉందన్నమాట అండి. బట్ కానీ ఒక్కొక్కసారి మీరు చూసారు కదా, ప్రీవియస్గా కూడా చెప్పాను కదండి. సో మార్కెట్ అనేది కొంచెం వేవ్ ప్యాటర్న్స్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక మంచి రన్అప్ వచ్చినప్పుడు చిన్న పుల్ బ్యాక్స్ కరెక్షన్ వస్తుంటుంది. బట్ కానీ ఒక్కొక్కసారి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఒక కన్సాలిడేషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఒక వారం రోజుల పాటు ప్రైస్ యాక్షన్ చాలా చాలా నేరోగా ఉంది. బట్ కానీ ఇట్ కెనాట్ సస్టైన్. నేను చెప్తా వచ్చాను చాలా టఫ్గా ఉంది ఆగస్ట్ అని చెప్పి, అండ్ సెప్టెంబర్ కూడా చాలా టఫ్గా ఉందని చెప్పి అనుకున్నాం కదా. బట్ ఇట్ గేవ్ ఏ వండర్ఫుల్ రన్అప్ అనమాట అండి. సెప్టెంబర్ 28th మీరు చూడొచ్చు అనమాట అండి. మంచి ఫ్రైడే రోజు మంచి హ్యూజ్ క్యాండిల్ తోటి ఆ బ్రేక్అవుట్ అయితే ఆ ప్యాటర్న్ నెక్లైన్ అనేది మనం ఏదైతే ముందే డ్రా చేసుకున్నామో దాని బ్రేక్అవుట్ అవి వెళ్ళడం జరిగింది అనమాట అండి. అండ్ 25,300 ఆ లెవెల్ మన స్టాప్ లాస్ కింద అనుకున్నాం కదా. అండ్ ఇప్పుడు మనం వీ హ్యావ్ టు ట్రైల్ అవర్ స్టాప్ లాస్ అనమాట అండి రైట్. సో మన స్టాప్ లాస్ వచ్చి 25,400 అవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఎవరైనా లాంగ్ పొజిషన్స్తో ఉంటే కనుక, లాంగ్ బయాస్ ఉంటే కనుక సో ఆ విధంగా మనం ట్రయల్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా సో మీరు చూస్తే కనుక ఈ సైడ్ వేస్ కన్సాలిడేషన్ అనేది కొంచెం జరుగుతుందన్నమాట అండి. ఒక అప్ ట్రెండ్ వచ్చింది అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటాం అనమాట అండి. సో మార్కెట్ ఒక వేవ్ అప్ వెళ్ళినప్పుడు మళ్ళీ కొంచెం బ్రీత్ తీసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా వేవ్ ప్యాటర్న్లో మూవ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. సో ఆల్రెడీ ఒక మంచి రన్అప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కన్సాలిడేషన్ అవ్వడం అనేది దట్ ఈస్ ఆబ్వియస్ అనమాట అండి. సో కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. సో మళ్ళీ అండ్ మంత్లీ క్యాండిల్ అయినప్పుడు ఎనీహో మనం మోస్ట్లీ మండే లైవ్ స్ట్రీమ్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం అనమాట అండి. సో ఒక మంత్లీ క్యాండిల్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కదా. క్యాలెండర్ మంత్ అంటే ఇంకా మనకు ఒక 2-3 days ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. బట్ కానీ ఈ రోజు అయితే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఓవరాల్గా సో మంత్లీ క్యాండిల్ సో ఫార్ ఈ మంత్ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ అనమాట అండి. బట్ కానీ మీరు చూస్తే కనుక చాలా స్ట్రెచ్ అయిపోయి ఉంది. సో మార్కెట్ అనేది చాలా స్ట్రెచ్ అయి ఉందన్నమాట అండి. బట్ ఈ పార్టీ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో వి నెవర్ నో. అందువల్ల లెట్ అస్ ఎంజాయ్ ద పార్టీ అనమాట అండి రైట్. సో పార్టీ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. బట్ కానీ చాలామంది లాస్ట్లో పార్టీ అయిపోయి వస్తారు, కొంతమంది అక్కడ స్ట్రక్ అయిపోతారు అనమాట అండి. బయట పార్టీస్లో కూడా అలాగే జరుగుతుంది కదా, మీరు చూడొచ్చు అనమాట అండి. కంటిన్యూగా నాన్ స్టాప్గా కనీసం మినిమం ఈ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్స్ ఒక లైక్ 5-10% కరెక్షన్స్ కూడా లేకుండా 2024 స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ వండర్ఫుల్ ర్యాలీ అనేది మార్కెట్లో మనం సో ఫార్ ఇప్పటిదాకా ఈ ఇయర్ అంతా కూడా మంచి ర్యాలీ అనేది మనం విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. అండ్ వండర్ఫుల్గా ఈరోజు కూడా ప్రైస్ యాక్షన్ పాజిటివ్గానే ఉంది. అయితే ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసే చూద్దాం అనమాట అండి. ఎఫ్ఐఎస్ కొంచెం నామినల్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట అండి. 974 కోట్లు సెల్ చేశారు. డిఏఎస్ 1780 కోట్ల దాకా డిఏఎస్ బై చేయడం అనేది జరిగిందనమాట ఫ్రెండ్స్ రైట్. అయితే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా కొంచెం చాలా పొటెన్షియల్ ఉంది అనిపిస్తుంది అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ మే టెస్ట్ 56,000 లెవెల్స్ అనమాట, విచ్ ఈస్
2000 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ లెవెల్ అనమాట అండి. ఇప్పుడున్న లెవెల్ నుంచి ఇంకా ఒక 2000 పాయింట్ల దాకా సో పెరగడానికైతే ఆస్కారం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక 2000 పాయింట్స్ దాకా స్కోప్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో 2000 పాయింట్స్ దాకా ఇంకా స్కోప్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. విల్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ కానీ ట్రెండ్ అయితే చాలా రైట్ సో ఆప్టమిస్టిక్గా బుల్లిష్గా అయితే కనిపిస్తుంది అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం స్ట్రాంగ్గానే ఉంది. బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా రైట్ మొమెంటం కంటిన్యూ అవుతుంది అనమాట అండి. సో అయితే సేమ్ నిఫ్టీలో ఎలాగైతే మనం డిస్కస్ చేసామో ఒక రేంజ్ అనేది ఉందో షార్టర్ టర్మ్ టైం ఫ్రేమ్ అనమాట అండి. రైట్ లాంగ్ టర్మ్ బుల్లిష్గా ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో రెండు కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సో అయితే రెండు కూడా షార్టర్ టర్మ్ టైం ఫ్రేమ్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో కన్సాలిడేషన్ రేంజ్లో ఉన్నాయన్నమాట అండి. ఆ కన్సాలిడేషన్ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత నుంచి ఆ ట్రెండ్ సస్టైన్ అవుతాయి ఛాన్సెస్ ఉంటాయి. 54,200 పైన అనమాట అండి అప్ సైడ్ అండ్ 54,000 అరౌండ్ 53,900 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక 200-300 పాయింట్ల రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లోనే ప్రస్తుతానికైతే కన్సాలిడేషన్ అనేది అవుతుందన్నమాట అండి. అండ్ కమింగ్ టు మంత్లీ క్యాండిల్ రైట్ ఎనీహో మళ్ళీ మనం లైవ్ స్ట్రీమ్లో డిస్కస్ చేద్దాం అనమాట అండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి క్లియర్ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నిఫ్టీ అనేది చాలా స్ట్రెచ్గా అంటే ఎవరో పట్టుకు లాగితే ఎలా ఉంటుందో ఆ విధంగా రబ్బర్ బ్యాండ్ లైక్ స్ట్రెచ్ అయిందనమాట అండి. బట్ కానీ వేరే బ్యాంక్ నిఫ్టీ చాలా స్మూత్గా ఒక వేవ్ ప్యాటర్న్ లాగా వెళ్తుందన్నమాట అండి. అంటే లైక్ ఇట్ ఈస్ గెటింగ్ కన్సాలిడేటెడ్ రైట్. సో మధ్యలో ఏంటంటే ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్ అనేది ఎవ్రీ మూవ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్లో ఒక కన్సాలిడేషన్ ఒక బ్రీత్ తీసుకుని వెళ్తుంది అనమాట అండి. బట్ వేరే నిఫ్టీ మాత్రం కంటిన్యూగా స్ట్రెచ్ అవి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో అది క్లియర్గా ప్రైస్ యాక్షన్ మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే దానికి రీజన్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం లెగాడ్ స్లోగా ఉండడానికి రీజన్ మనకు తెలుసు కదా. ఏదైతే ఇండెక్స్లో హెవీ వెయిట్ ప్రైవేట్ బ్యాంక్ ఉందో అది పెర్ఫామ్ చేయకపోవడం వలన సో దీంట్లో అంత జోష్ ఇంకా లేదన్నమాట అండి ఫ్రెండ్స్ రైట్. అండ్ కమింగ్ టు జనరల్ అప్డేట్స్ మీరు చూస్తే కనుక కొన్ని స్టాక్స్ మీడియా రిలేటెడ్ స్టాక్స్లో వండర్ఫుల్ మొమెంటం ఉందన్నమాట అండి. 52 వీక్ హైస్కి వాల్యూమ్ షాకర్స్ కింద ఉన్నాయన్నమాట అండి. అవి చాలా బాగా 52 వీక్ హైలో లిస్ట్లో ఉండడం జరిగింది. 16%, 5% సర్క్యూట్స్ చాలా స్టాక్స్లో రావడం జరిగిందనమాట అండి. సో ఈ లిస్ట్ అవుట్ చేసుకుని ఎక్కడైతే మొమెంటం ఉందో అక్కడ మనం పార్టిసిపేట్ చేయగలిగితే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉంటాను కదండి ఫ్రెండ్స్. అదేవిధంగా రీసెంట్ సెబీ డేటా కూడా మీరు చూసారు కదండి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్, చాలామంది లాస్ అయిపోతున్నారు F&O ఎస్పెషల్లీ అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇనిషియల్ ఐ వాజ్ ఆల్సో స్ట్రగ్లింగ్ అనమాట. ప్రీవియస్ ఇయర్స్ అంతా కూడా ఐ వాజ్ ఆల్సో మేకింగ్ లాసెస్ అనమాట అండి. బట్ కానీ గత 15 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఈక్విటీలో నెట్ నేను ప్లస్లో ఉండడం జరిగిందనమాట. ఏవైతే F&Oలో కొన్ని లాసెస్ వచ్చినాయో దాన్ని నాకు ఈక్విటీ కాంపన్సేట్ చేయడం జరిగింది. ఈక్విటీలో నాకు వచ్చిన ప్రాఫిట్స్ కొంతవరకు ఆ లాస్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అండి. సో నా ఆ ఈక్విటీ కర్వ్ స్లోగా ఐఎమ్ ఇంప్రూవింగ్ అనమాట అండి. సో డే బై డే ఆ ఈక్విటీ కర్వ్ ఇంప్రూవ్ చేసుకుంటా సో నా సో ఇన్ ఫ్యూచర్ మంచి ప్రాఫిట్స్కి నేను ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట అండి. బట్ దిస్ ఇయర్ ఆల్సో అగైన్ ఛాలెంజింగ్ అనమాట అండి. సో టార్గెట్ అంబిషన్గా పెట్టుకోవడం జరిగింది. బట్ కానీ సో మార్కెట్స్ చాలా డ్రై అండ్ సైడ్ వేస్ కొన్ని ఇంట్రాడే మనకి లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి రైట్. సో ఇలాగేంటంటే ఓవరాల్గా సో మనం ఆ 10% అబవ్ పూల్లో ఉండాలి. 10% పూల్ సైజ్ పెంచాలి ఇంకా రైట్. అంటే ప్రాఫిటబుల్ అవ్వాలంటే మనం చాలా ట్రెండ్ అప్ అవ్వాలి. ఒక 2-3 ఇయర్స్ పైనే పడుతుంది అనమాట ఎవ్రీ ఇండివిజువల్ టు బికమ్ రియల్ ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి. కన్సిస్టెంట్గా చేయగలిగితే ఇట్స్ ఏ ప్రొఫెషన్ అంటే దీంట్లో మీకంటూ ఆ మెలకువల గ్రిప్ రావడానికి టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ రైట్. ఓకే సో అందులో ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ అనమాట అండి. లైక్ బిజినెస్ లాగా ఏదైనా కొత్త బిజినెస్ రెస్టారెంట్ ఏదైనా మీరు సెటప్ చేశారనుకోండి రైట్. అందులో లైక్ ఇనిషియల్ టైమ్స్లో మీకు లాసెస్ వస్తాయి. ఎంత లైక్ రా మెటీరియల్ ఎంత తీసుకోవాలి, లైక్ కస్టమర్స్ ఎంతమంది వస్తారు, మీకంటే ఒక డేటా ఏం ఉండదు కదండి రైట్. సో అదే ఎవరైతే కొంతమంది బిజినెస్ కూడా కొంతకాలం నడిపినా కూడా డేటా తీసుకోరు. బట్ ఎవరైతే డేటా మెయింటైన్ చేసి ఒక పర్టికులర్ ఎస్టిమేషన్ చేయగలుగుతారో వాళ్ళ ఫుడ్ వేస్టేజ్ అవ్వకుండా చూడొచ్చు ఆ బిజినెస్ని ప్రాఫిటబుల్గా ఎక్కువగా రన్ చేయగలుగుతారు అన్నమాట. సో ట్రేడింగ్ కూడా అలాగే ఫ్రెండ్స్. ఓకే సో అందువల్ల ఏంటంటే లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ కానీ దాని నుంచి నేర్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం లాస్లు ఏంటంటే మనం బేర్ చేయలేనంతగా అంటే లైక్ ఆ లెర్నింగ్లో లాసెస్ ఉంటాయి. బట్ కానీ ఏంటంటే మనం లెర్నింగ్ కంటిన్యూ చేయడం లేకుండా మొత్తం మన సిస్టంలోంచే బయటకు వెళ్ళిపోయి అంత లాసెస్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్ రైట్. సో అందువల్ల ఏంటంటే డేటా మీరు చూశారు కదా. సో దాని ప్రకారం ఏంటంటే నేర్చుకుని ప్రాపర్గా చేయండి. ఐ డూ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. చాలామంది హెవీ లాసెస్ అవుతున్నారు కాబట్టి మనం అలా అవ్వకుండా కొంచెం నేర్చుకుని ప్రాపర్గా చేద్దాం అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫ్రెండ్స్ అంటే చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు ఓన్లీ ఇంట్రాడేకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈక్విటీ మీద ఇంట్రెస్ట్ చూపించరు. ఆప్షన్ స్ట్రాటజీస్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈక్విటీ మీద కూడా ఫోకస్ చేయండి. ఈక్విటీలో కూడా మంచి రిటర్న్స్ మనం జనరేట్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ఆప్షన్స్ ద్వారానే ఓన్లీ ఇంట్రాడే ద్వారానే అనుకోవద్దు. సో అది కూడా ఒక మీడియం రైట్. బట్ ఈక్విటీ ద్వారా కూడా మంచి రిటర్న్స్ మనం జనరేట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి. సో అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ రైట్.
సో ఈరోజు ఏ సెక్టర్స్ ఎలా పెర్ఫామ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. 50% గ్రీన్లో ఉన్నాయి, 50% నెగిటివ్గా ఉన్నాయన్నమాట అండి. బట్ ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అంత జోష్ అయితే లేదు. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మిడ్ క్యాప్ స్పేస్, స్మాల్ క్యాప్ స్పేస్లో కనిపించింది అనమాట అండి. ఓవరాల్గా నథింగ్ స్పెసిఫిక్ అబౌట్ దట్ అనమాట అండి. ఎనీ స్పెసిఫిక్ సెక్టర్లో ఏదైనా మొమెంటం ఉందా అంటే లేదు. ఇన్ ద సేమ్ వే గ్లోబల్ మార్కెట్స్ కూడా అలాగనే. యాక్చువల్గా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ వెరీ అగ్రెసివ్ మూవ్ అనమాట. మార్నింగ్ మీరు చూస్తే కనుక ఇనీషియల్ ఓపెనింగ్ అప్పుడు ఏవైతే ఏషియన్ మార్కెట్స్ మనకంటే ముందు హ్యాంగ్సెంగ్ నిక్కై ఇవన్నీ ఓపెన్ అవుతాయి, ఆ మార్కెట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం నేను అబ్జర్వ్ చేశాను అనమాట. మార్నింగ్ మేబీ దే మైట్ హ్యావ్ గివెన్ అప్ ద మార్నింగ్ గెయిన్స్, రైట్. సో మార్నింగ్ యాక్చువల్గా మీరు చూసినప్పుడు అవి చాలా పాజిటివ్గా ఉండడం జరిగిందనమాట అండి. సో హ్యాంగ్సెంగ్ ఇవన్నీ కూడా లుక్ ఎట్ దిస్, రైట్. సో యాక్చువల్గా ఓపెనింగ్ చూసారు కదా, వండర్ఫుల్ ఓపెనింగ్ అనమాట అండి. మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ బట్ గ్రాడ్యువల్గా మన మార్కెట్స్ త్రూ అవుట్ ద డే స్లోగా దే గేవ్ అప్ ఆల్ ద గెయిన్స్ అన్ని ఇచ్చేయడం జరిగింది, మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఎందుకంటే దే హ్యావ్ సమ్ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ కదా. సో ప్రీవియస్ లెవెల్ ఈ లెవెల్స్ దగ్గర రిజెక్షన్ వచ్చింది కదండి, రైట్. దే ఆర్ స్ట్రగ్లింగ్ అనమాట అండి. స్ట్రగ్లింగ్ టు సస్టైన్ అనమాట అండి, రైట్. ఓకే, బౌన్స్ అవుతుంది కానీ మళ్ళీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనమాట. సో అండ్ రీసెంట్గా మీకు తెలుసు కదండి, చైనా దే ఆర్ టేకింగ్ సమ్ అగ్రెసివ్ స్టెప్స్ అనమాట, రియల్ ఎస్టేట్ కొంచెం రివైవ్ చేయడానికి, రైట్. సో అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ అవి కొంచెం ఎంకరేజ్ చేయడానికి, క్యాపెక్స్ సైకిల్ ఇంప్రూవ్ లైక్ పికప్ అవ్వడం గురించి దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారు, చాలా కంపీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట అండి. సో ఏవైతే ప్రీవియస్లో స్లోడౌన్ వచ్చిందో దాని నుంచి బయటపడడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి అన్నమాట అండి, రైట్. ఓకే అండి. సో అందువల్ల ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ బట్టి మన మార్కెట్స్ ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం, దాన్ని బట్టి ఎలా రేట్ అవుతుందో చూద్దాం. బట్ కానీ విల్ స్టిక్ టు అవర్ టెక్నికల్స్, విల్ స్టిక్ టు అవర్ స్టాప్ లాస్ అండ్ విల్ స్టిక్ టు అవర్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఫ్రెండ్స్. ఓకే, దెన్ ఓన్లీ వీ కెన్ సర్వైవ్ ఇన్ ద గేమ్ ఆఫ్ ట్రేడింగ్, రైట్. విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా రేపు మళ్ళీ మార్కెట్ అప్డేట్ వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బాయ్.